అన్నా. పళ్ళ సమస్యలా? అవును. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ తో పళ్ళ సమస్యల ఛాన్సే లేదు. ఇందులో ఉప్పు మైక్రో క్రిస్టల్స్ ఉన్నాయి. దీని వినూత్నమైన ఫార్ములా పళ్ళకి అంటుకుని ఉన్న క్రిములను సున్నితంగా రుద్ది శుభ్రం చేయడానికి తోడ్పడి ప్రాబ్లం ఫ్రీ పళ్ళని ఇస్తుంది. పళ్ళ సమస్యల ఛాన్సే లేదు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. అబ్బా గట్టిగా కొట్టదురై, వాంచడానికి ఇదేం తబలా కాదు. మెల్లిగా మెల్లిగా. కొత్త మెరుగైన సంతూర్, పసుపు చందన గుణాల కలయిక సంతూర్. కొత్త సంతూర్ లో ఉంది సరికొత్త చందన పరిమళం. ఇందులోని యాడెడ్ మాయిశ్చరైజర్స్ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి మీరు కనిపిస్తారు యవ్వనంగా ఎల్లప్పుడూ. తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. అగరబత్తి మాకిది వద్దు, అంబికానే కావాలి. అంబికానే ఎందుకు? నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? మా అమ్మమ్మకి ఇష్టం, మా అమ్మకి ఇష్టం, అందుకే నాకు ఇష్టం. అందుకే ఇష్టమా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల గుమగుమల జావళి, జాజి మల్లెల గుమగుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి, ఇది నీ మీనాక్షి. నమస్తే అండి, మేము చందన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ ఆయిల్ అంటే 101 వనమూలిక వేసి సొంతగా మేమే తయారు చేసిన నూనె. ఈ నూనె మీకు వాడితే ఊడిపోయిన జుట్టు, రాలిపోయిన జుట్టు, చుండ్రు, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అన్నీ తగ్గుతుంది. జుట్టు లావుగా పొడుగా గ్రోత్గా జుట్టు మంచిగా పెరుగుతుంది. లేడీస్ జెంట్స్ అందరూ వాడవచ్చు, చిన్న పిల్లలు పెద్దోరు అందరూ వాడవచ్చు. ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుస కొట్టు జడా, నస పెట్టు జడా. ఇప్పుడెందుకే ఈ రగడా. బాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా. అరే ఇంత టైం అయిపోయింది, వంట చేయాలి కదా. ఏం కూర చేసుకుందాం? బెండకాయ కూర చేయనా? బెండకాయనా? అబ్బా వద్దు వద్దు. మరి దొండకాయ? అబ్బా దొండకాయ ఎవడు తింటాడు, దొండకాయ వద్దు. మరైతే వంకాయ? ఓకే, గుత్తంకాయ. గుత్తొంకాయ కూర, గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. అది తింటే అంతే. అయి వంటి కూరయు పంకజముకి సీత వంటి భామ తినాలి. అర్థమైందా? అస్సలు వంకాయ మీద వంకాయ, వంకాయ మీద వంకాయ. అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అన్నా తొందరగా పద, నెక్స్ట్ మన డాన్స్. ఆగు, తినేసి వెళ్దాం. యాసిడిటీ. ఇంకా డాన్స్ ఎలా చేస్తాం? ఈయనకెవరైనా జీలకర్ర ఇవ్వండి. వాము కూడా, రాళ్ళ ఉప్పు కూడా కలపండి. దీనికన్నా మంచిది కొత్త 3-in-1 ఈనో. దీనిలో ఉన్నాయి 3. అసలైన జీలకర్ర, వాము, రాళ్ల ఉప్పు ఇంకా ఈనో యొక్క శక్తి. ఇది యాసిడిటీ నుండి త్వరగా ఉపశమనమిస్తుంది. ఈనో యొక్క 3-in-1, దీనిలో 3 ఉన్నాయి. బైలోనే బల్లి పలికే, బైలోనే బల్లి పలికే, బండసారం శిలలోదిలే బైలోనే. ఎర్రాని మా ఒళ్ళ సతికి, ఎర్రాని మా ఒళ్ళ సతికి, 7,000 జోడుకురాలో ఎర్రాని. బై 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 బైలోనే బైలోనే బల్లి బలికే, బైలోనే బల్లి బలికే, బండసారం శిలలోదిలే బైలోనే. తలనొప్పి, వెన్నునొప్పి కూడానా? ట్రై అమృతాంజన్ స్ట్రాంగ్. శక్తివంతమైన హెర్బ్స్ మరియు మెంథాల్ డబుల్ పవర్ తో కేవలం 1 నిమిషంలో పనిచేస్తుంది. 8 గంటల వరకు ఉపశమనం. నొప్పి పోయిందా? పారిపోయింది. చూసారా, ఇది 1 నిమిషంలో పనిచేస్తుంది. 8 గంటల వరకు ఉపశమనం. అమృతాంజన్ స్ట్రాంగ్ పెయిన్ బామ్ డబుల్ పవర్. అమ్మయ్య, నీ నడుం నొప్పి తలనొప్పి తగ్గాయి కదా. పద, మన కోసం బకెట్ లో బట్టలు వెయిట్ చేస్తున్నాయి, ఉతుకుదాం పద. ఓకే పద. చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా. ఎక్కడు నరయ్య ఎప్పుడు తరయ్య చిటిక మీద, చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా. బట్టలు ఉతికి ఉతికి అలిసిపోయాం కదా. ఈ టైంలో వేడి వేడిగా టీ పడితే ఎలా ఉంటుంది? అబ్బా భలే ఉంటుంది. చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్, చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్, ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్, ఖుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్, గరీబుకి విందురా భాయ్ ఈ చాయ్, నవాబుకి బంధువే నోయ్ ఏ చాయ్, మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్, గళాసుకి జే జే. అమ్మో, నా సీరియల్ టైం అయిపోతుంది, త్వరగా పద, తొందరగా. సరే సరే పద, టీవీ ఆన్ చేస్తాను. నేను కూడా వస్తున్నా. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు,
అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. అయ్యో, ఈ సీరియల్ చూస్తూ నేను రాత్రికి డిన్నర్కి ఏం చేయాలో మర్చిపోయాను. నాకు ఇలా అవుతుందని ముందే తెలిసి నేను ముందే విజయలక్ష్మి వారి మినపగుళ్ళు నానపెట్టేసి ఉంచా. దాంతో మనం ఏం కావాలో అది తయారు చేసుకోవచ్చు. నోరూరించే ఇడ్లీలు, కరకరలాడే కారెలు, రుచికరమైన దోసలు, అద్భుతమైన వంటలు. ఇంత టేస్టీగా ఎలా? అందరూ మెచ్చే రుచులను పెంచే విజయలక్ష్మి మినపగుళ్ళు. విజయలక్ష్మి మినపగుళ్ళు క్వాలిటీలో మరియు క్వాంటిటీలో నంబర్ 1. అన్నీ చేసాం, కానీ ఏదో మిస్ అయినట్టుగా ఉంది కదా. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎందుకో తెలుసా, చిరు హుక్ స్టెప్ ఇంకా మనం చెయ్యనే లేదు. అవును కదా. ఇంకెందుకు లేటు, మన శంకర వరప్రసాద్ గారి హుక్ స్టెప్ చేసేద్దాం. ఏ పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? ఏటా కుదురుతది మనిషన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే. వాట్ ఈస్ దిస్ బ్రేక్? Let's do the vintage break. బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. అరే ఏంది వెంకీ సంగతి, ఎరగదిద్దాం సంక్రాంతి. ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి.